ఉగ్రవాదాన్ని అంతం చేస్తామన్న ప్రధాని మోదీ ఎంతమంది ఉగ్రవాదులను అంతం చేశారో చెప్పాలని సిపిఎం నేత మధు ప్రశ్నించారు. భారత్ పాకిస్తాన్ యుద్ధం ట్రంప్ జోక్యంతోనే ఆగిందా అని నిలదీశారు. ప్రజలను మోసగించేందుకే చంద్రబాబు మహానాడును వేదికగా వాడుకున్నారని మధు విమర్శించారు. ప్రజలపై విద్యుత్ భారం మోపేలా జగన్ చేసుకున్న సెకి ఒప్పందం తరహాలోనే చంద్రబాబు పయనిస్తున్నారని తప్పుపట్టారు. మోదీ, బాబు, జగన్ ముగ్గురు అవకాశవాద రాజకీయాలే చేస్తూ ప్రజలపై ధరల భారం మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వక్ఫ్ సవరణ చట్టం చేసిన మోదీని చంద్రబాబు, జగన్ ప్రశ్నించలేని స్థితిలో ఉన్నారని మధు ఎద్దేవా చేశారు. మహానాడులో విజయం, పాకిస్తాన్ మీద విజయం సాధించాం, గొప్ప విజయం సాధించాం, ఆపరేషన్ సింధూర్ నరేంద్ర మోడీ గొప్పతనానికి ఇది ఉదాహరణ అని భుజకీర్తులు ఇస్తూ ఆ పొలిటికల్ తీర్మానంలో మెన్షన్ చేశారు. అమెరికా వాళ్ళ యొక్క ఒత్తిడికి లొంగిపోయి కాల్పుల విరమణ చేసి ఆ ఉగ్రవాదులు ఎక్కడుండారో, ఆ ఉగ్రవాదుల్ని పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడు మనకు సరెండర్ చేస్తారో ఏ హామీ లేదు. పాకిస్తాన్ సైన్యం మధ్య మన సైన్యం మధ్య ఒప్పందం జరిగింది. ఏమిటి ఆ ఒప్పందంలో కీలకమైనటువంటి ప్రజలకు చెప్పాలి కదా. ఉగ్రవాదులను ఎప్పుడు మనకు అప్పచెప్తారు? ఏ ఉగ్రవాదులైతే ఈ దుశ్చర్యకు పూనుకున్నారో వాళ్ళ సంగతి తేల్చాలి కదా. అది తేల్చకపోయినా ఈ నరేంద్ర మోడీని, ఈ ఆపరేషన్ సింధూర్ని ఆధారం చేసుకొని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ తెలుగుదేశం మహానాడులో తీర్మానం చేశారు. ఇది పచ్చి అవకాశవాదం తప్ప వాస్తవాల ఆధారం మీద ఏర్పడ్డది కాదు.